పాపని ఎత్తుకెళ్ళిన వాసుదేవ్ రామలక్ష్మికి ఫోన్ చేసి, "చూడు రామలక్ష్మి, నీ దగ్గర ఉన్న తామ్రపత్రాలు తీసుకువస్తేనే నేను పాపని ప్రాణాలతో నీకు తిరిగి ఇస్తాను. లేకపోతే పాప ప్రాణాలు తీసేస్తానని" బెదిరిస్తూ ఉంటాడు. రామలక్ష్మి, "అసలు నేను నిన్ను షూట్ చేయలేదు. ఆ తామ్రపత్రాలు నా దగ్గర లేవు" అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఫోన్ పెట్టేస్తాడు. "అమ్మ రామ, నువ్వు ఇక్కడే ఉండు. నేను వాడి సంగతి చెప్పి పాపని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది" అంటూ రఘురాం వాసుదేవ్ దగ్గరికి వచ్చి పాపని ఇవ్వమని నిలదీస్తూ ఉంటాడు. అక్కడున్న రౌడీలని చితక్కొట్టను కూడా చితక్కొడతారు. అయితే అప్పుడే వాసుదేవ్ రామలక్ష్మి షూట్ చేసిన వీడియోని చూపిస్తూ, "చూడు, ఇదంతా చూసావు కదా! నీ కూతురు రామలక్ష్మి నన్ను షూట్ చేసింది. తామ్రపత్రాల్ని పట్టుకు వెళ్ళింది. ఇదిగో ఈ పాపని చంపేస్తాను. నువ్వు మర్యాదగా వెళ్తావా? ఆ తామ్రపత్రాలతో తిరిగి రా. లేకుంటే ఈ పాప ప్రాణాలు దక్కవు" అని బెదిరించటంతో రఘురాం ఇంటికి వచ్చి రామలక్ష్మికి విషయం చెప్తాడు. "నాన్న, నేను ఏదో ఒకటి చేసి పాపని క్షేమంగా ఇంటికైతే తిరిగి తీసుకువస్తాను. ఆ తామ్రపత్రాలు ఎక్కడ ఉన్నాయన్నది కూడా నేనే కనిపెట్టి తీసుకువెళ్ళి ఇచ్చి మరీ తీసుకువస్తాను. కానీ ఎక్కడి నుంచి మొదలుపెట్టాలో అర్థం కావటం లేదు. నేను చూసుకుంటానని" రామలక్ష్మి చెప్తుంది. "చెప్పు రామా, ఇప్పుడు నేనేం చేయాలని" శౌర్య కూడా చాలా సపోర్టింగ్‌గా మాట్లాడుతూ ఉంటాడు. "నా జీవితం ఇంతేనా" అని శ్రీను కుంటుతూ బాధపడుతూ ఉంటే అప్పుడే ఆద్య వచ్చి హగ్ చేసుకుంటుంది. "ఆద్య, నువ్వు ఎంత హగ్ చేసుకున్నా నాకు ఏ ఫీలింగ్స్ రావు ఆద్య. అంతా అయిపోయింది ఆద్య. నా జీవితమే అయిపోయింది" అని శ్రీను బాధపడుతూ ఉంటే, "శ్రీను, ఇదంతా నాటకం శ్రీను. చారు కోసమే ఇదంతా చేశాము" అని నిజం చెప్పటంతో, "అవునా? అయితే నాకేం కాలేదా? నేను ఫిట్‌గా ఉన్నానా?" అంటూ శ్రీను గెంతులు వేస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. "సరే ఆద్య, నువ్వు చెప్పినట్లే చేద్దామని" శ్రీను సపోర్టింగ్‌గా మాట్లాడుతూ ఉంటాడు. శ్రీనుతో కలిసి ఉన్నా కూడా పిల్లలు పుట్టనప్పుడు శ్రీనుని పెళ్లి చేసుకోవటం ఎందుకు? నేనిప్పుడే ఇక్కడ ఉన్న నగలన్నీ తీసుకొని వస్తాను. మీరు బస్టాండ్ దగ్గర రెడీగా ఉండండి అని చారు వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి అక్కడ ఉన్న నగలన్నీ బ్యాగ్‌లో పెట్టుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న జానకి చారుకి కళ్ళు ఉన్నాయని, అలా నగలు దొంగతనం చేసి పట్టుకు వెళ్ళిపోతోందని తెలుసుకొని, "ఏయ్ చారు, ఏంటి అంటే ఇన్ని రోజులు నువ్వు మా అందరిని మోసం చేశావా?" అని వచ్చి నిలదీస్తూ ఉంటుంది. దాంతో చారు చాలా కంగారు పడుతూ ఉంటుంది. "రా, ఇప్పుడే నీ సంగతి అందరి ముందు బయట పెడతాను" అంటూ జానకి చారుని లాక్కెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ నిజం చెప్తూ ఉంటుంది.